హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా షైన్ 125 బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఎవరైతే ఈ బైక్ను కొనాలనుకుంటున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ షైన్ 125 అనేది టోటల్గా 2 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. డ్రమ్ మోడల్, డిస్క్ మోడల్. నేను రివ్యూ చేసిన మాత్రం డ్రమ్ మోడలే, కానీ మీరు తీసుకోవాలనుకుంటే డ్రమ్ మోడల్ వద్దు, డిస్క్ మోడల్ తీసుకోండి. డ్రమ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే డిస్క్ మోడల్లోనే సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఏ మోడల్ తీసుకోవాలనేది మీ పర్సనల్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ షైన్ 125 కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 4 కలర్స్లో ఈ బైక్ అనేది అవైలబుల్గా ఉంది. బ్లాక్, గ్రే, బ్లూ, రెడ్. టోటల్గా ఈ 4 కలర్స్ ఉన్నాయి ఈ బైక్లో. నేను రివ్యూ చేసిన కలర్ వచ్చేసి రెబల్ రెడ్ అనమాట. రియాలిటీ కలర్ చూడటానికి పర్లేదు, బాగుంది. కానీ ఎక్కువ మంది షైన్ 125లో బ్లాక్ కలర్ కొంటూ ఉంటారు, అది కూడా చూడటానికి బాగుంటుంది. సో మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ షైన్ 125 అనేది కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి మన ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ అనేది స్టాండర్డ్గా ఉంది. లుకింగ్ వైజ్ చూడటానికి కూడా సింపుల్గా బాగుంటుంది. మెయిన్లీ ఎవరైతే ఫ్యామిలీ కంఫర్ట్ ప్రయారిటీగా తీసుకుంటారో వాళ్ళు ఈ షైన్ 125ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఈ బైక్లో కంఫర్ట్ అనేది బాగుంటుంది. ఇంకా స్టార్టింగ్లోనే ఈ బైక్ ప్రైస్ మీకు చెప్పేస్తున్నాను. 98,000 ఆన్ రోడ్ ప్రైస్లో ఈ బైక్ అనేది అవైలబుల్గా ఉంది. నేను రివ్యూ చేసిన షోరూంలో డ్రమ్ మోడల్ ప్రైస్ వచ్చేసి 98,000 అనమాట. డిస్క్ మోడల్ ప్రైస్ వచ్చి 1,04,000, 5,000 అలా ఉంటుంది. సో ఈ ప్రైజెస్ అనేవి మీ లొకేషన్ బట్టి కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి, ఇది గమనించండి. నెక్స్ట్ మనం టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఈ 3 స్విచెస్ ఒక దాంట్లో ఇన్బిల్ట్గా ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఓన్లీ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్, అలానే ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఉంది, అంతే, ఇంకేం స్విచెస్ లేవు. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్లో సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ని ప్రొవైడ్ చేశారు క్రోమ్ ఫినిషింగ్లో. పర్లేదు, ఈ బైక్లో హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ ఫీచర్స్ చూస్తే ఫుల్లీ అనలాగ్ కన్సోల్ని ఈ బైక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫీచర్స్ పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెద్దగా స్పీడ్ ఇండికేషన్ ఉంది, అలానే ఓడోమీటర్ ఉంది, అంతే. రైట్ సైడ్లో ఫ్యూల్ గేజ్ని ప్రొవైడ్ చేశారు. మిడిల్లో సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, అలానే హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది. ఇంకా ఉంటాయి కదా మాల్ ఫంక్షన్ లైట్ అని, సైడ్ స్టాండ్ ఇండికేషన్ లైట్ అని, ఇలా కొన్ని వార్నింగ్ లైట్స్ ఉన్నాయి, అంతే. పెద్దగా ఫీచర్స్ ఏమీ లేవు, చాలా బేసిక్ కన్సోల్ ఇది. నెక్స్ట్ ఈ బైక్లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి. మ్యాక్స్ హోండా బైక్స్లో ఈ డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ని చూడవచ్చు. ఇలా ఉండటం వల్ల యాక్సెస్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ అనేది బాగుంటుంది, మైలేజ్ కూడా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ అవడానికి యూస్ఫుల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ పైన హోండా అని చెప్పి 3D బ్యాడ్జింగ్తో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ట్యాంక్ కూడా మెటల్ ఫ్యూల్ ట్యాంకే. కలర్ ఫినిషింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అలానే ట్యాంక్ సైడ్స్ సింపుల్గా గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ కింద ఈ సైడ్ ప్యానల్స్ మీద 125 అని చెప్పి మెన్షన్ చేశారు, అలానే క్రోమ్ ఫినిషింగ్ కూడా ఉంది. అలానే బ్యాక్ సైడ్ సీట్ దగ్గర ఉన్న ప్యానల్స్ పైన షైన్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ని ప్రొవైడ్ చేశారు. సీట్ కంఫర్ట్ అనేది బాగుంటుంది, ఫ్యామిలీ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. పిలియన్ కూడా ఈ సీట్ గ్యాబ్రెల్ని కంఫర్టబుల్గా హోల్డ్ చేయవచ్చు. రైడర్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట, కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ బైక్లో కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే 123.94cc 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఈ బైక్లో యూజ్ చేయడం జరిగింది. టోటల్గా 5 గేర్స్ ఉంటాయి. పవర్ ఏమో 10.59 bhpను, టార్క్ 11 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఈ బైక్ లో కిక్ స్టార్ట్ ఉంది, అలానే సెల్ఫ్ స్టార్ట్ రెండు ఇచ్చారు. మీరు డైలీ కమ్యూటింగ్ చేయాలన్నా, సిటీ రైడింగ్ చేయాలన్నా, మినిమల్ లాంగ్ రైడ్స్ వెళ్ళాలన్నా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండదు, కానీ మీడియం పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది హోండా ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది స్మూత్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో హెడ్ లైట్ అనేది చాలా బల్కీగా ఉంది. హాలోజన్ హెడ్ లైట్, ఎల్ఈడి కాదు. డిఆర్ఎల్స్ కూడా ఏమీ లేవు. సిగ్నల్ లైట్స్ కూడా బల్బే అనమాట. అలానే హజార్ లైట్ ఫీచర్ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. టేల్ లైట్ కూడా బల్బే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ బైక్లో హాలోజన్ లైటింగ్ సెటప్ ఉంది, ఎల్ఈడి ఏమీ లేదు. నెక్స్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్లో 80/100 18" ట్యూబ్లెస్ టైర్ని ప్రొవైడ్ చేశారు. అలావిల్ డిజైన్ కూడా సింపుల్గా ఉన్నాయి చూడటానికి. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్లో 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. నాకు తెలిసి ఈ సస్పెన్షన్ సైజు 31 mm అలా ఉంటుంది, అంతే. చాలా సన్న సస్పెన్షన్ ఇది. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ యూజ్ చేయడం జరిగింది. రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేశారు. అలానే ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూస్ఫుల్ అవుతుంది సెంటర్ స్టాండ్ అనేది బాగా. పిలియన్కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేశారు. లేడీస్కి సైజ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఉంది. ప్లాస్టిక్ శారీ గార్డ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ బైక్లో చైన్ కూడా 2 కేసెస్తో క్లోజ్ చేసి ఉంటుంది. సో మీరు పద్దాగా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్కి తగ్గట్టు. అలానే బ్యాక్ సైడ్ 80/100 18" ట్యూబ్లెస్ టైర్ని ప్రొవైడ్ చేశారు. ఇవి చిన్న టైర్స్ కాబట్టి
కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా రైడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా 130mm డ్రమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేశారు. ఎవరైతే డ్రమ్ మోడల్ తీసుకుంటారో మీరు కేర్ఫుల్గా బ్రేకింగ్ చేయండి. మరీ హార్డ్ బ్రేకింగ్ చేస్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, పైన ఈ క్రోమ్ ఫినిషింగ్లో హీట్ షీల్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్లో ESP టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. ఈ టెక్నాలజీ ఏంటంటే బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్స్ ఇచ్చారు. ఇంకొంచెం ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఇవ్వాల్సిందే. వెయిట్ ఏమో 114 kgs ఉంది, తక్కువ వెయిట్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm ఉంది. సీట్ హైట్ 791 mm ప్రొవైడ్ చేశారు. చాసిస్ వైజ్ డైమండ్ ఫ్రేమ్ని ఈ బైక్లో యూజ్ చేయడం జరిగింది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 65 kilometers మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ని తీసుకోవచ్చు. మైలేజ్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, ఇది గమనించండి. నెక్స్ట్ హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది ఈజీగానే ఉంటుంది. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది అనమాట, పెద్ద ఎక్కువేం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ హోండా షైన్ 125 గురించి. సో ఈ బైక్లో ఫీచర్స్ అనేవి పెద్దగా ఏమీ లేవు, లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైతే నాకు మైలేజ్ ఎక్కువ రావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఒక బైక్ కావాలి, అలానే డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి సింపుల్గా ఒక కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ కావాలనుకుంటే వాళ్ళు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. మీరు టైం టు టైం బైక్ సర్వీస్ చేపిస్తూ ఉంటే ఇంజిన్ రిలయబిలిటీ కూడా ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ షైన్ 125 గురించి నేను ప్రతి పాయింట్ని మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ని మిస్ అయి ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.